డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, నందవరం మండలం గురజాల, రాయచోటి, నాగలదిన్నె గ్రామాల్లోని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక, సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఆయా గ్రామాలలో నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ పని చేయకుండా ప్రతిదాన్ని అడ్డుకున్నారు. టీడీపీకి అభివృద్ధి అక్కర్లేదు, అభివృద్ధి అంటే అసలు ఇష్టం ఉండదు, ఏదైనా చేస్తుంటే కూడా కాళ్ళు పట్టి లాగేవారు. మన వైసీపీ ప్రభుత్వం వస్తే ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. మీకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి మీకు సేవలు అందిస్తారని అన్నారు. మే 13న జరగబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎంపీ అభ్యర్థి వై రామయ్యకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. గెలిపిస్తే మళ్ళీ నాగలదిన్నెని అభివృద్ధి పదంలో తీసుకుపోతానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను కూడా ఒక బీసీ మహిళను, ఈసారి మొట్టమొదటిసారిగా ఒక మహిళా అభ్యర్థికి ఎమ్మెల్యేగా, మహిళా అభ్యర్థిగా నన్ను పంపించడం జరిగింది. ఇంతవరకు ఎమ్మిగనూరు చరిత్రలో మహిళా ఎమ్మెల్యే ఎవరు లేరు. నేనే ఒక మొట్టమొదటి మహిళా అభ్యర్థిని కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు దాకా అవకాశము ఇచ్చారు చాలా, ఇప్పుడు నాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. చెన్నకేశ్వరరెడ్డి గారు మీ ముందుకు వచ్చి మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను, మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తు తెలుసు కదా ఎట్లా ఉంటుందో ఫ్యాను, ఇది ఫ్యాను. ఈ ఫ్యాన్ గుర్తుకి అందరూ ఓటు వేయాలమ్మా. అందరూ ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు, 2 మిషన్లు ఉంటాయి. 2 మిషన్లు కూడా ఫ్యాన్ గుర్తుకే, ఒకటి ఎంపీ ఒకటి ఎమ్మెల్యే, 2 కూడా వేయాలి. మరి నాగలదిన్నె గ్రామాన్ని నేను అప్పుడు దత్తత తీసుకున్నాను. దత్తత తీసుకున్నప్పుడు అప్పుడు ఇంటిచ్చాను, ఓవర్ ట్యాంక్ కట్టించాను, బస్ షెల్టర్ కట్టించాను. కానీ ఏమైంది, అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఉంది కదా, టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, అభివృద్ధి చేస్తుంటే సహించలేదు.